ఏ సినిమాకైనా కంటెంటే హీరో అని చాలా మంచి సినిమాలు ఎప్పటికప్పుడు వచ్చి కథాబలంతో మనల్ని ఎంటర్టైన్ చేసి సక్సెస్ఫుల్ అవుతూనే ఉంటాయి. అదే కోవలో November 18న అలిపిరికి అల్లంత దూరంలో అనే ఒక అద్భుతమైన సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. ఇది కూడా అలాగే మంచి కాంటెంట్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి ఆ టీంతో ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. సో హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సో డైరెక్టర్ ఆనంద్ గారు హలో అండి. అండ్ హాయ్ టు హీరో హీరోయిన్స్. వీళ్ళు ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్తో పాటు చాలా డిఫరెంట్గా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ అన్నిటికీ మించి చాలా రిలేటబుల్గా కూడా ఉండబోతున్నారు అని అనిపిస్తోంది అందరినీ చూస్తుంటే. సో రావణ్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజుల క్రితం ఒక సినిమాతో మా ముందుకు వచ్చారు. బట్ ఇప్పుడు ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ తిరుమల బ్యాక్డ్రాప్లో రావడం అనేది అందరూ కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆనంద్ గారు, మీరు ఈ స్టోరీ ఎప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది, మీరు ఎలా రిలేట్ అయ్యారో అది చెప్పండి. యాక్చువల్గా నేను థియేటర్ చేస్తుంటే ఆ టైంలో ఫ్రెండ్ ఒకడు సజెస్ట్ చేశాడు. అంటే వెళ్ళి వాళ్ళు స్టోరీ అంటే ఒక కథ ఉంది, లోకల్ కుర్రాడు కావాలి అని వెతుకుతున్నారు, సో వెళ్ళి కలువు అని. నేను వెళ్ళి ఆనంద్ని కలిశాను. ఆనంద్ చిన్నగా 2 minutes నేరేట్ చేశాడు. నేరేట్ చేశాక అంటే ఏం చెప్పాడంటే ఎగ్జాక్ట్గా 80% ఆఫ్ ఫిలిం నైట్ నడుస్తుంది, నైట్ అవుతుంది. అండ్ నీ క్యారెక్టర్ వచ్చేసి పటాలు అమ్ముకునే క్యారెక్టర్. నాకు 80% ఆఫ్ ఫిలిం నైట్ నడుస్తుంది, ఒకే తిరుపతిలో నడుస్తుంది అంటేనే చాలా ఎగ్జైట్ అయిపోయి ఇంకా నేనే మళ్ళీ ఫాలో అయ్యాను. అంటే ఎప్పుడు అని. అండ్ ఫైనల్లీ హీ సెడ్ ఓకే అండ్ స్టార్ట్. కథ చెప్పడం ఆలస్యం, ఇంకా అంతే, వదలలేదు. యా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తిరుపతి ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అయిపోయారు, అది వేరే విషయం. బట్ ఏంటంటే అందరికీ ప్రపంచంలో, నేను భారతదేశం మాత్రమే అనట్లేదు, ప్రపంచంలో అందరికీ తిరుపతితో ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి, తిరుమలకి రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కనెక్ట్ అయ్యే పాట అనే చెప్పాలి అది. యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఎస్పెషల్లీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక పక్క దేవుడికి సంబంధించిన ఎలిమెంట్, ఆ మాటలు అన్ని వినిపిస్తున్నాయి, ఇంకో పక్క ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్, ఆ డబ్బు వెనక జరిగే థ్రిల్లింగ్ ఎలిమెంట్, అదంతా కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా చేశారని అయితే అర్థమైపోతుంది. యా, సో శ్రీనికిత, సో ట్రైలర్ లో కూడా మీ ఇద్దరిది అంటే అక్కడ యాక్చువల్గా డైలాగ్ ఉంది, అది కట్ చేయగానే నిజంగానే మీరు వెంట పడుతూ ఉంటారు. అది తిరునాళ్ళలో వెనకాల పడ్డట్టు అని నిజంగానే వెనకాల పడుతూ ఉంటారు. అలా కావాలనే కట్ చేశారు కదా. మీరు తింగరోడు ఎర్రోడు అని ఎవరిని అన్నట్టు? వాళ్ళని ఎందుకంటే మా కథ ప్రకారం అనుకున్నాం. అబ్బా, ఈయన నిజంగా ఆన్ సెట్స్ ఇంతేనా అండి? నాకు డౌట్. కొంచెం ఇలానే పద్ధతిగా ఉన్నట్టే ఉంటాడు కానీ చాలా వేరే కదా. ఎందుకు నాకు వెంటనే నమ్మబుద్ధి అవ్వదు. ఎగ్జాక్ట్లీ క్యాచ్ చేశారు. కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. నేను ఎన్ని రోజులు ట్రావెల్ చేయాలి? ఈ 20 minutes అయిపోయేలోపు మీకు క్లారిటీ వస్తుంది కదా. ఓకే, సూపర్. వీళ్ళు నన్ను రాక్ చేస్తారు తప్ప నేనేం చేయను. అబ్బా, చూద్దాం అయితే, పోన్ తెలుస్తుంది. యా, శ్రీనికిత చెప్పండి, అసలు ఎలా ఉంటుంది రోల్, ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేశారు ఈ రోల్? తిరుపతిలో ఉండే ఒక అమ్మాయి, లైక్ మన పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్ రోల్. నేను ఎప్పుడు తిరుమల వెళ్ళాను కానీ తిరుపతి వెళ్ళలేదు. సో నాకు ఎలా ఉంటారో ఏంటి కంప్లీట్లీ తెలీదు. సో అది ఇద్దరు హెల్ప్ చేశారు దాంట్లో. అండ్ నా రోల్ వచ్చేటప్పటికి ఒక గోశాలలో సేవ చేసే ఒక రోల్ నాది. సో ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ స్టిల్ అది చేస్తూ ఉంటాను, దానికి ఒక బ్యాక్ ఎండ్ బేస్ ఉంది. సో నేను ఎప్పుడు గోశాలకి వెళ్ళలేదు, ఐ డోంట్ ఫీడ్ చేయలేదు ఆవులకి. సో వీళ్ళకి అట్లీస్ట్ కొంచెం టచ్ ఉంది తిరుపతి అండ్ ఆల్, నాకు అస్సలు లేదు. సో ఐ ఫెల్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. తిరుపతి టచ్ ఉండొచ్చు కానీ గోశాలకు వెళ్ళి ఫీడ్ చేయడం అందరికీ కూడా టచ్ ఉండదు. అంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు అట్లీస్ట్. ఇక్కడ మనం అవన్నీ రెగ్యులర్ గా నేనైతే రెగ్యులర్ గా చూడలేదు. మీరు ఎక్కడ పెరిగిందంత? ఇక్కడ హైదరాబాద్. సో అవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించాయి. అండ్ నా రోల్ కూడా. ఏం చేశారు ఫస్ట్ ఇలా? నాకు ఇష్టము కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. ఐ లవ్ దట్, బట్ నేను ఎప్పుడు చేయలేదు, ఆ ఛాన్స్ దొరకలేదు. సో జస్ట్ మనందరికీ ఆవులు గోమాతలు చాలా ఇష్టము. కాకపోతే ఏంటంటే కొత్తగా ఫస్ట్ టైం ఫీల్ చేసే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, అమ్మో ఎలా రియాక్ట్ అవుతుందో అనేసి. యా, సో మొత్తానికి అలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నమాట మీకు సినిమా ద్వారా. ఎన్ని సీన్స్ ఉంటాయంటారు? ఈయనతో అంటే నేను చేసి ఓకే, ఇప్పుడు రావణ్ రెడ్డి గారి గురించే మాట్లాడదాము. సో ఆయనతో సీన్స్ గురించి చెప్పండి. ఆయనది నాది చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. ఆయన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్సే
మూవీ మొత్తం. సో దాంట్లో ఒక పార్ట్ మాది. సో ఇన్నోసెంట్గా కనిపించే ఇన్నోసెంట్ కానీ పర్సన్, ఓకే. నేను ట్రూ ఇన్నోసెంట్. సో అలా వెరీ క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ. సో ఈ లవ్ ట్రాక్ జరుగుతుండగానే మనకి థ్రిల్లింగ్ ఎలిమెంట్ అదంతా కూడా యాడ్ add అవుతుంది. అవుతుంది. వండర్ఫుల్. అలంకృత రోల్ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఇందులో మన కోడింగ్లో మానస అని ఆ, మానస నేనే, ఆ హోటల్ మాదే ఓ అనమాట. సో యా, బేసిక్గా నా రోల్, మా ఫ్యామిలీ వచ్చేసి తిరుపతితో సంబంధం లేదు. వీ హ్యావ్ విజిటెడ్ తిరుపతి. మాది బ్యాక్గ్రౌండ్ బ్యాక్ స్టోరీ నిజామాబాద్, తెలంగాణ. సో మేము తిరుపతికి వచ్చి దాంతో వీళ్ళతో కనెక్షన్ ఏంటి, ఓ సో అదంతా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో మీకు నిజామాబాద్ స్లాంగ్ యా, తెలంగాణ. తెలంగాణ అండ్ మీకు తిరుపతి స్లాంగ్ ఆబ్వియస్ గా ఉంటుంది కదా, అక్కడే జరిగే ఆథెంటిసిటీ. సో మీరు ఈజీగా పట్టేస్తారు. ఆబ్వియస్ గా మీరు తిరుపతిలో చదువుకున్నారు, ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు చూసారు కాబట్టి మీకు కొంచెం అంటే కష్టమైంది. కంప్లీట్ స్లాంగ్ అనేది పెట్టలేదు పెట్టలేదా? actually. అంటే లైక్ ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు రూరల్ అనుకోండి, దెర్ ఇస్ అ స్లాంగ్ బిలీవబుల్ వస్తుంది. అవును, కానీ తిరుపతిలోనే పుట్టి పెరిగిన వాళ్ళకి తెలియకుండానే కొంచెం పదాలు ఉంటాయండి. Okay, బట్ ఇప్పుడు తిరుపతిలో ఉన్న స్పెషల్ ఏంటంటే తిరుపతిలో ఉన్న వాళ్ళకి 3-4 లాంగ్వేజ్లు ఈజీగా వస్తాయండి. అవునవును. తమిళ్, కన్నడ, హిందీ అలా వచ్చేస్తుంటాయి. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఒక మనిషితో ఒకలా మాట్లాడుతూ ఓకే. ఒరిజినల్ అనేది కొంచెం మిస్ అవుతుందండి. సో తెలియకుండానే పదాలు ఉంటాయి వాళ్ళకు, కొన్ని పదాలు వస్తుంటాయి కొంచెం, అంతే తప్ప అది అక్కడ నేటివ్ గా ఉండే కొన్ని పదాలు ఉంటాయి తప్ప టూ మచ్ గా ఉండదు, స్లాంగ్ అనేది ఎక్కువ ఉండదు. ఎక్కువ ఉండదు. ఓకే ఓకే, సో అక్కడ ఉన్న వాళ్ళకి. నైస్ నైస్. సో అదే నేను చిత్తూరులో వేరే కథ చేసింటే కంప్లీట్లీ స్లాంగ్ పెట్టాల్సి వచ్చి ఉంటుంది. కొంచెం నేటివ్ గా అటు వెళ్ళిపోతే కనుక ఎక్కువ ఉండేది. అవును, అది అవసరం లేదు కాబట్టి ఎంతవరకు ఇప్పుడు ఈ అమ్మాయి ఎడ్యుకేటెడ్ సినిమా ప్రకారం, సో అంతవరకే మాట్లాడుతుంది. రైట్, సూపర్. సో రావణ్ రెడ్డి గారు, చెప్పండి. మీ పేరు గురించి ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? అడిగారు పొద్దున్న నుంచి కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారని విన్నాను. అడిగారు. అదే రీజన్ ఒకటే అండి, అంటే మా నాన్న న్యూమరాలజీ బిలీవ్ చేసి పెట్టాడు. సో నేను ఆయన ఐ రెస్పెక్ట్ హిమ్. సో నో క్వశ్చన్స్, అంతే. కానీ బాగుందండి Thank you. వినడానికి. Thank you. నాకు సడన్ గా అంటే మనందరికి తెలిసిందే కదా, యూజువల్ గా రాముడి పేర్లు అవి ఎక్కువ వింటూ ఉంటాము. రావణ్ రెడ్డి అని అదే కొత్తగా ఉంది. అదే ఎక్స్పెక్ట్ చేసాడు మా నాన్న, కొత్తగా ఉండాలి వీడు అని. సో హీ జస్ట్ కానీ ఈ సినిమాలో మాత్రం చాలా ఇన్నోసెంట్ యా, అంటే అదే రాముడు టైప్ లా కనిపించే కానీ- రాముడిలా కనిపించే. Yeah. సో ఏంటి అసలు క్యారెక్టరైజేషన్ ఏంటి ఆ మూవీలో? ఒక షాప్ కొనాలనుకుంటా. షాప్ కొనాలనుకుంటాను. అంటే బేసిక్గా ఇప్పుడు తిరుపతిలో ఉన్న పీపుల్కి ఎలాంటి అంబిషన్ ఉంటుందో, అంటే ట్రూ తిరుపతి అని. అంటే మా మూవీ మొత్తం కూడా ఇప్పుడు లైవ్ లొకేషన్స్లో చేసాము, క్యారెక్టర్స్ అన్నీ ట్రూగా ఉంటాయి. అండ్ వాళ్ళు చేసే పనులే మేము చేసాము. అంటే ఏంటి ఆ క్యారెక్టర్స్ కూడా బయట నుంచి ఏదో అవుట్ సైడర్ లాగా ఏమంటారు ఇప్పుడు, అంటే అక్కడ చేసే పనే పెట్టాం, ఎక్స్ట్రాగా ఏం పెట్టకుండా. మెకానిక్ షాప్ ఎక్కడైనా ఉండొచ్చు, బట్ పటాలు అమ్ముకోవడం అక్కడే జరుగుతుంది. అలాంటి పాత్ర, అంటే అలాంటి క్యారెక్టరైజేషన్. అండ్ ఇప్పుడు మీరు మూవీ చూసారంటే, అంటే ఓవరాల్గా ఇప్పుడు అక్కడ తిరుపతిలోనే చేయడానికి రీజన్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నప్పుడు అది చూస్తే మన కొండలు కనిపిస్తాయి, అంటే అక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించవు కదా, ఇక్కడ నుంచి చూస్తే కనపడవు. సో అది ఆ ఎలిమెంట్ ఉంటుంది మా మూవీలో. అండ్ ఓవరాల్గా తిరుపతిలోనే చేయగలిగిన మూవీ. అండ్ నా క్యారెక్టర్ అయితే ఓన్లీ తిరుపతిలోనే ఉండగలిగిన క్యారెక్టర్ ఉంటుంది, ట్రూ లోకల్గా. సో ఆ ఆథెంటిసిటీ అనేది క్యారెక్టర్ లో కూడా ఉంటుంది, బాగా కనిపిస్తుంది. నైస్. ఇప్పుడు దేవుడి ఎలిమెంట్ ఒకటి ఏదన్నా తీసుకుని ఒక డైలాగ్ రాసినప్పుడు కానీ, దాంతో రిలేట్ చేస్తున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉంటారు కదా. సో స్క్రిప్ట్ వర్క్ చేసే టైంలో కానీ, డైలాగ్స్ రాసే టైంలో కానీ ఆ ఏడుకొండల వాడిని దండం పెట్టుకుని ఎలా జరిగింది ఇదంతా? డెఫినెట్గా కాంట్రవర్సీస్ దూరంగానే రాశాను. సో అలా ఏమి ఇన్వాల్వ్ చేయలేదు. సో మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అండి. సో మేము ఏదంటే అది రాయాలి అని మా అమ్మ కొడుతుంది ఫస్ట్. సో చాలా కేర్ఫుల్గా ఉంటుంది. అండ్ రెండోది ఆ దేవుడు చేసే గొప్ప పని గురించి చెప్తున్నాను తప్ప దేవుడిని సెటైర్గా మేమేం చేయలేదు. సో ఆ దేవుడు ఇప్పుడు తిరుమల హిల్స్ మీద వెంకటేశ్వర స్వామి అంటే ఆయన కనుసన్నల్లో కనుచూపు మేరలో తిరుపతి ఉంటుంది. ఆయన కనుచూపు మేరలో జరిగే ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, దానికి ఆయన చేసే వర్క్స్ ఏంటి ఆ జోన్లో ఉంటుందండి కంప్లీట్గా. కానీ బేసిక్గా టైటిల్ మాత్రం అదిరిపోయిందండి. అలిపిరికి అల్లంత దూరంలోనే ఒక పొయట్రీ, ఒక మంచి కవిత్వం లాగా వచ్చింది. అది పొయటిక్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎలా ఐడియా వచ్చింది చెప్పండి? ఎప్పుడు అనుకున్నారు? స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అనుకున్నాను. ఆ స్టేజ్లో స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మామూలు క్యాజువల్ అనుకున్నాను ఫస్ట్. వేరే అనుకున్నాం, అనుకోకుండా వచ్చింది అంతే.
స్పెసిఫిక్గానే ఏం లేదు, ఇంకా స్పెసిఫిక్గా ఇంకా చెప్పాలంటే మరీ సీరియస్ అవుతుందని చెప్పట్లేదు, కానీ ఒక బుక్లో నేను చదివానండి, లైక్ వైష్ణవమాత ఆద్యుడు వచ్చేసి రామానుజాచార్యులు, వాళ్ళు వచ్చేసి తిరుమలకు వెళ్ళకుండా తిరుపతిలో 2 years ఉన్నారు గోవిందరావు స్వామి గుడిలో. ఆయన వచ్చేసి తిరుమలకు వెళ్ళమంటే లేదు, 7 కొండలు కలిపితే వెంకటేశ్వర స్వామి, సో నేను అలిపిరి దగ్గర నుంచి కాలు పెట్టినా వెంకటేశ్వర స్వామి కాలు పెట్టినట్టు అవుతుందని ఆ జోన్లో నేను వెళ్ళకూడదు అని చెప్పి అలిపిరిలోనే దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు, పూజ చేసుకొని వెళ్ళిపోయేవారు. అలా 2 years ఆయన అక్కడే ఉండిపోయారు. సో అందుకే అలిపిరి అనేది ఒక స్పెషల్ ఉంటుంది ఎప్పుడు మనుషులకి. ఇప్పుడు కూడా ఏజ్డ్ పీపుల్ కానీ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకున్నా చాలు వాళ్ళు వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ ఉంటుంది. సో ఆ కథ నాకు నచ్చింది. సో అక్కడి నుంచే దేవుడు ఉన్నాడు కదా, సో అలిపిరి కల్లందరంలో దేవుడికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో. సో ఆ దేవుడు అలిపిరి కల్లందరంలో దేవుడు కొంచెం దగ్గరలో ఉన్నట్టు. అందుకే డైరెక్ట్ గా తిరుమల తిరుపతి ఆ టైటిల్ కాకుండా అలిపిరి నుంచి తీసుకున్నారు మీరు. కానీ చాలా చాలా బాగుంది టైటిల్, అదిరిపోయింది. వెంటనే ఒక ఏమంటారు అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది అనమాట చూడగానే ఏంటిది అనేది. యా, సో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో బాగానే కనిపిస్తున్నాయని అర్థమవుతుంది. మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ అఫ్ కోర్స్ మీరు కూడా. సో అంటే ఆ ఎమోషన్స్ ఏమైనా ఎక్కువ తెలుస్తాయా? థ్రిల్లింగ్ పార్ట్ మీదనే ఎక్కువ వెళ్తుంది ఆ సినిమా? ఎలా ఉంటుంది జానర్ వైజ్, ఎలా ఎక్కువ మనం డిఫైన్ చేయొచ్చు? డిఫైన్ అయితే అదే డివైన్ రాబరీ డ్రామా అనొచ్చు, బట్ ఎమోషన్స్ అయితే 200% ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ డైలాగ్ వినుంటారు, నీ వల్లే నా జీవితం అంతా పోయింది అనేది. ఇట్స్ బిగ్ థింగ్. ఒకరు చెప్పాలి అంటే ఆ మాట వాడికి చాలా జరగాలి. చాలా ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, మా మదర్ది కానీ ఇప్పుడు నిఖితాతో ఉన్న ఎమోషన్స్ కానీ, అంటే ఇవన్నీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి జరిగింది. కానీ ఎమోషన్స్ డెఫినెట్గా ఉన్నాయి. అంటే ఇది థ్రిల్లింగ్ ఉంది, ఎమోషనల్ ఉంది, లవ్ ఉంది, డ్రామా ఉంది, యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది. అంటే నైట్ చేంజెస్ అవన్నీ, ఇవన్నీ ఎలిమెంట్స్ కలిపితే ఈ ఎన్ని ఎలిమెంట్స్ పైన ఇంకోటి ఉంటుంది ఎలిమెంట్, అది కూడా ఉంటుంది యాక్చువల్గా. వీటన్నిటి మీద ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది. ట్రైలర్లో దాచారా? అయితే డెఫినెట్లీ దాయాలి కదా మేడం. ఓకే, లైక్ పర్ఫెక్ట్ థ్రిల్లర్ అంటే ఏముందండి, థ్రిల్లర్లో మోర్ దాన్ ఎమోషన్ ఒక నెక్స్ట్ ఏంటి అనే జోన్లో వెళ్ళిపోతుంటాం. బట్ దాంట్లోకి పర్ఫెక్ట్గా ఎమోషన్స్ బ్లెండ్ అయితే ఎలా ఉంటుంది అనేది ఉంటుందండి. సో చాలా ఎమోషన్స్ ఉంటాయి. అది ఒక్క ఫ్యామిలీ కాదు, 3-4 ఫ్యామిలీస్ తిరుగుతూ ఉంటాయి ఆ ఎమోషన్స్ అన్ని. ఓకే ఓకే, నైస్ అండి. సో ఒక్కసారి అంటే మనం అలిపిరి, తిరుమల, తిరుపతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ తిరుమల ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడదామా? ప్రతి ఒక్కరికి లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ దర్శనంకి కానీ లేదా అక్కడ వెళ్ళినప్పుడు చూసిన ప్రదేశాలు కానీ అదొక ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. సో తలకొండ దగ్గర నుంచి అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి ఎనీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోండి. మీరు ఫస్ట్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? ఏదైనా ఎనీథింగ్ రిలేటెడ్ టు దర్శనం మేము ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోతాం. అదే దర్శనం ఫ్రీక్వెంట్ లైక్ పొద్దున్నే అనుకోని కూడా మధ్యాహ్నానికి దర్శనానికి వెళ్ళిపోతారు. సో అది మాకు వెరీ నార్మల్. మీరు చెప్పిన తలకోన కానీ, తిరుపతి కానీ, శ్రీనివాస మంగాపురం కానీ, తిరుచానూరు అమ్మవారు కానీ, లేకపోతే వక్రమాత టెంపుల్ కానీ, కాణిపాకం కానీ, శ్రీకాళహస్తి టెంపుల్ కానీ, సో లైక్ ఇవన్నీ లైక్ క్యాజువల్గా వెళ్ళిపోతుంటాం. సో మాకు అది చాలా నార్మల్ అనిపిస్తుంది. కానీ బయట వాళ్ళకి అది ఒక టూర్, ఒక ప్లానింగ్, ఏదో ఒక పెద్ద యుద్ధం చేసిన ఒక 1 month ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు తిరుమల టికెట్ల కోసం కానీ, లడ్డూల కోసం కానీ, వెరీ అంత ఉంటుంది. సో అది మాకు మామూలు అనిపిస్తుంది, కానీ నాకు కూడా అంత అనిపించలేదు అప్పుడు. సో నేను ఎప్పుడైతే జాబ్ కోసం బయటకు వచ్చేసాను, తర్వాత సినిమా కోసం బయటకు వచ్చేసాను, నేను నిజంగానే తిరుపతిని మిస్ అవడం అయింది. ఎందుకంటే తెల్లవారు నిద్ర లేచి చూస్తే మాకు కొండలు కనిపిస్తాయి. సో చాలా ఎర్లీ మార్నింగ్, అది ఎంత ఎండాకాలం అయినా సరే మాకు క్లౌడ్స్ ఉంటాయండి, ఆ ఫాగ్ ఉంటుంది మాకు అక్కడ. సో అవన్నీ మిస్ అయిపోతున్నాం. ఆ ఎర్లీ మార్నింగ్ కపిల్ తీర్థం దగ్గర కాఫీ తాగడం అనేది ఒక ఎమోషన్ అది. సో అవన్నీ మిస్ అయిపోయాం స్లోగా. అవన్నీ మిస్ అయిందాన్ని ఎగ్జాక్ట్లీ అప్పుడు మాకు అనిపించింది తిరుమల మీద అన్నమాచార్య కానీ, అన్నమయ్య సినిమా కానీ, అన్నమాచార్య సంకీర్తన కౌంట్లెస్. అసలు నాకు తిరుపతి మీద చాలా ఉంది తిరుపతిలో. సో తిరుపతిలో కథ రాయచ్చు అనిపిస్తుంది. అప్పుడు నేను తిరుపతి గురించి, సో నాకు ఆ ఎక్స్పీరియన్సెస్ కంటే కూడా తిరుపతిని మిస్ అయిన ఫీలింగ్ ఎక్కువ ఉండిందండి. ఓకే, సూపర్. మీకు ఇందాక చెప్పినట్టు వెళ్ళాలంటే 1-2 months 3 months ముందు నుంచి ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇంకా ముందు నుంచి ప్లాన్ చేయాలి. సో అది వెళ్ళాలి అనేది ఒక పెద్ద ఏదో డిఫరెంట్ ప్లేస్కి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ అక్కడ లడ్డూస్ అండ్ ఇంకోటి ఉంటుంది వడ టైప్లో, అవి దొరకాలి అంటే కూడా
పెద్ద లైన్ కానీ రికమెండేషన్ కానీ ఉండాలి. రీసెంట్గా వెళ్ళినప్పుడు నాకు దొరకలేదు. నేను కాల్ చేసి అప్పుడు మూవీ కన్నా ముందు మూవీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే నేను ఫస్ట్ అడిగింది అవే. పాపం తెప్పించేస్తారు. మనం తీసుకోవాలి, యూజ్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ చేసింది అదే అనమాట. అలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అన్నిసార్లు తిరుపతికి వెళ్ళి రావడం, అనుకోలేదు అన్నిసార్లు వెళ్ళొస్తా అని. అది కూడా గాడ్ ది బ్లెస్సింగ్ ఆర్ అది ఉండాలి అంటారు ఎక్కడికి వెళ్ళాలి అన్న. దేవుడు ఎలౌ చేసి రమ్మంటేనే మనం వెళ్ళగలుగుతాము అని అంటారు. సో అన్నిసార్లు వెళ్ళి రావడం ఐ ఫీల్ నాకే రావాలి అని ఉందేమో మేబీ. రావణ్ గారు? నేను అదే కాలేజ్ డేస్ అక్కడ చదువుకున్నా కాబట్టి మచ్చ వెళ్దాం అన్నప్పుడు సరదాగా నడుచుకుంటూ పైకి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఫ్రీగా వెళ్ళి ఆ క్యూలో నిలబడి ఫుడ్ తినేయటం, ఇది న్యూమరస్ టైం జరిగింది బేసిక్గా. సో అది గుర్తొస్తుంది నాకు. తిరుమల అంటే లైక్ మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళింది, ఫ్రెండ్స్ కాలేజ్ డేస్ గుర్తొస్తుంది. సూపర్ సూపర్. మీకు మీరు అసలు బేసిక్గా ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఓకే. సో నేను తిరుపతికి వెళ్ళి 5-6 years అవుతుంది అనుకుంటాను. సో మీరు అన్నట్టు 2-3 months ముందు నుంచి ప్లానింగ్ మాది నడుస్తుంది. జనవరి. కానీ ఇక్కడ ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వాడుకోవాలని చెప్పారు కదా ఆవిడ. ఇప్పుడు వాడుకుంటుంది. ఇప్పుడు రాలేదు. నెక్స్ట్ దానికోసం కాంటాక్ట్ అవుతాను. నేనేమన్నా జస్ట్ తను అందరికి గుర్తు చేశాను. సో కానీ మొత్తానికి కొత్త వాళ్ళు చాలామంది కలిసి సమిష్టి కృషితో చేసిన సినిమా అని చెప్పాలి ఇది. ఎందుకంటే అఫ్కోర్స్ ఏదైనా టీం వర్కే, కానీ కొత్త వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం జాగ్రత్తగా అందరి కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. సో ఒక డైరెక్టర్గా, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా సో ఇంతమందిని హ్యాండిల్ చేయడం కానీ, ఫస్ట్ టైం డైరెక్టర్గా ఇలాంటి వర్క్ని అవుట్పుట్ తీసుకోవడం కానీ ఎలా అనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది. లేకపోతే వాళ్ళు ఊరుకోరనా? కాదు సార్, ఒకసారి సైడ్ లుక్ ఇచ్చి చెప్పారు తెలుసా ఆయన. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుందండి కదా మీకు చెప్పకపోతే వీళ్ళు ఎలా ఒప్పుకోరని చెప్పినట్టు. అలా ఏం లేదండి. అందరూ నిజంగానే వర్క్ చేశారండి. సో ఎవరి పని వాళ్ళు చేసేసారు. సో నాకేం ఇబ్బంది ఏం రాలేదు. అంతే ప్రొడక్షన్ చాలా నీట్గా చూసుకునింది. మా ప్రొడ్యూసర్స్ రమేష్ అండ్ రాజేంద్ర వాళ్ళు చాలా నీట్గా చూసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అటు సైడ్ వాళ్ళు అవ్వడం వల్ల ఏమైపోయిందంటే సో వాళ్ళు ఈజీగా మాకు అన్ని వర్క్స్ ఈజీగా చేసేవాళ్ళు. సో నేను వెళ్ళడం, షూట్ చేసుకుని రావడం అంతే. ఇంకా ఆర్టిస్టులు చాలా ఒబీడియంట్ పీపుల్. సో వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. శ్రీనిగ్ధ కానీ, రామ్ రెడ్డి కానీ అండ్ అలంకృత కానీ. ఇంకా అలంకృత పాపం కొంచెం కష్టం అంటే ఇక్కడ లేదు కదా. మీరు కూడా లేకపోయింటే చెప్పారు. అలంకృతకి ఇంకో పాపం ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. లైక్ ఆ అమ్మాయి ఉన్న 8 days నైట్ షూట్స్. సో మళ్ళీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు. ఈ అమ్మాయిని అయితే ఎక్కడో గోశాల అంటే ఊర్లో ఉండదు కదా, బయట ఎక్కడో తీసుకెళ్ళాలి. అక్కడికి తీసుకెళ్తే అసలు ఏం క్వశ్చన్స్ లేదు, ఇట్స్ ఓకే డన్ అని చేసింది. ఇంకా రావనైతే లైక్ ఏదైనా సరే, ఏ రోజైనా సరే సో వెరీ క్లోజ్గా వెళ్ళిపోయిందండి అంత. రైట్. ఓకే. అండ్ మ్యూజిక్ మనం ఆల్రెడీ తిరుపతి పాట గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇంకొక మంచి లవ్ సాంగ్, అది కూడా మెలడీ కూడా చాలా చాలా బాగుంది. సో ఫణి కళ్యాణ్ గారు, సో టెల్ అబౌట్ హిస్ కాంట్రిబ్యూషన్. ఫణి కళ్యాణ్ గారు అందరికి తెలిసి నీవే సాంగ్ చాలా యూట్యూబ్లో ఉంటుంది. సో చాలా ఫేమస్ అది. సో అలా వెళ్ళి నేను అప్రోచ్ అయ్యాను. సో స్క్రిప్ట్ చదివి నేను చేస్తాను చెప్పి చేశారు అని చాలా బాగా చేశారండి. తిరుపతి సాంగ్ కానీ మీరు చూస్తే బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో చేశారు ఆయన. ట్రైలర్ బీజిఎం కూడా చాలా చాలా బాగుంది. సో అది చాలా ఎక్స్ట్రా వర్క్ అండి ఆయన చేశాడు ఆయన. సో అండ్ లిరిక్స్ వచ్చేసి కిట్టు విషయపడి సింగిల్ కార్డు ఆయన చాలా హిట్ ఇచ్చేసాడు. సో ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్ ఆయన. ఒక కరెక్షన్ కూడా అవసరం ఉండదు ఆయనతో వర్క్ చేసేటప్పుడు. చాలా బాగా రాసేస్తాడు ఆయన. ఇంకా సింగర్స్ కూడా చాలా బాగా చేశాను. శంకర్ మదన్ గారు. సింగర్లు ఎవరున్నారు తెలియదండి. నేను కాదు, అలంకృత, ఈయనే సింగర్. రావణ్ గారు నేను పాడితే ఈ వాయిస్ బాగోదు. ఆనంద్ గారు అని చెప్తున్నారా ఫైనల్? ఆనంద్ గారే పాడాలి. అయితే సరే తిరుపతి పాట లేదు ఓకే వద్దండి, అది నాకు చాలా ఇష్టం. ఎవరు వాళ్ళని కూడా పాడొద్దండి. ఎలాగో పాడము. అది నా లైఫ్ టైం సాంగ్ అండి. ఓకే కావాలంటే తెలుగులో సాంగ్ పాడుకోండి అంట పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, బట్ పాడం కావాలంటే తెలుపున పాడుకోండి. వదిలేండి, ఎందుకులేండి, అది కూడా హర్ట్ చేయడం ఎందుకని వాళ్ళు వదిలేసారు మొత్తానికి. యా. సో మీ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. హౌ డిడ్ యూ లవ్ ద మ్యూజిక్?
ఫస్ట్ సాంగ్ తిరుపతి పైన శంకర్ మహాదేవన్ గారు పాడారు. సో దాని గురించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ చెప్పగానే. నాకు ప్రాజెక్ట్లో ఎంటర్ అయినప్పుడు నాకు తెలీదు లైక్ ఉంటారు అనుకున్నాను, బట్ సచ్ ఎ లెజెండరీ పర్సన్ పాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది అండ్ మంచిగా రీచ్ అయింది కూడా అది ఫస్ట్ సాంగ్. అక్కడే హోప్ పెరిగింది. దాని తర్వాత తెలుపన సాంగ్ కూడా ఆ లిరిక్స్ వల్ల మెయిన్గా కిట్టు విశ్వప్రకాష్ గారు అండ్ బీజిఎం మ్యూజిక్ ట్రైలర్లో అయితే నాకు ఇన్ని మెసేజెస్ వచ్చాయి మెయిన్లీ బీజిఎం వల్ల. సో పని కళ్యాణ్ గారు అమేజింగ్ జాబ్. సో అది ఇంపార్టెంట్ పార్ట్ అని అనుకుంటూ ఉంటాం మూవీలో కదా. అవును, యా. సో డెఫినెట్ గా ఇలాంటి సినిమాలకి కంటెంట్ బేస్డ్ కి అది కూడా ఉండాలి. డెఫినెట్ గా ఇంపార్టెంట్. ఫీల్ అవ్వగలం అప్పుడే మనం సీన్. కానీ మీరు యాక్టర్స్ గా ఆన్ సెట్స్ చూసేసిన తర్వాత ఈవెన్ డైరెక్టర్ కైనా సరే ఆ బీజిఎం ఎలా ఉంటుందనే ఒక క్యూరియాసిటీ ఉంటూనే ఉంటుంది ఆ అవుట్పుట్ వచ్చేదాకా. బట్ ఒక్కసారి విత్ బీజిఎం చూసిన తర్వాత అబ్బా అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. దట్ ఈస్ ఐ థింక్ అల్టిమేట్ ఫీలింగ్. అప్పుడే కంప్లీట్ అది చాలా యాడ్ అవుతుంది. అవునవును. సో ఆథెంటిక్ లొకేషన్స్, యాక్చువల్ లొకేషన్స్లో చేశారు అని చెప్తున్నారు కాబట్టి, సో మీకు నైట్ షూట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఏంటి, ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా యాక్చువల్ లొకేషన్స్లో చేసినప్పుడు? షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. యాక్చువల్ లొకేషన్ చేసినప్పుడు ఒకటేంటంటే మేము అక్కడలాగే ఉన్నాం. అంటే ఇప్పుడు నేను జోకర్లా వేషం వేసి అదేం లేదు కాబట్టి అవుట్ ఆఫ్ ప్లేస్ లేము. సో అది బాగా హెల్ప్ అయింది. అంటే అక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళు అలానే అనుకున్నారు. సో పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదు. ఒకవేళ వచ్చినా అనా జరగన్నారు అంతా అంటే మేము షూట్ అయిపోయింది. అండ్ వెరీ ఫ్రెండ్లీ అక్కడ పీపుల్ అయితే అందరూ. అండ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము స్టార్టింగ్ పటాలం మీద మాత్రం రియల్గా చేసాం. ఆ రియల్ లొకేషన్ నిజంగా కొనలేదు ఎవరు. అదే అంటాడు, అదే బాధ సినిమాలో కూడా అదే బాధ. అమ్మలేదండి, మీకు అమ్మడం రాలేదు. ఎవరిని నిలబెట్టినాక నాకు తెలిసి అమ్మలేరండి. నేను ఐ ట్రైడ్ మై బెస్ట్. కావాలంటే 1కి 2 ఇస్తారు అన్నా కూడా పోవయ్యా అని అంటున్నారు. అంటే అదే అంటాను, పైన అమ్మటం వేరు కింద అమ్మటం వేరు. అదే ఉంటుంది ఆ కుర్రాడికి గోల్ కూడా. తిరుమలలో అయితే కొనేస్తారు, తిరుపతికి వచ్చి కింద ఏముంటుంది అని. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతే ఫన్నీగా ఉండే. అంటే అందరూ నవ్వుకుంటూ జోవియల్గా చేసుకున్నాం. మొత్తానికి ఒక సేఫ్ సైడ్ ఇది కూడా పెట్టుకున్నారు అనమాట పటాల. అది కూడా నేర్చేసుకున్నారు. ఓకే, ఈవిడేమో గోమాతలకు ఫీడ్ చేయడం నేర్చుకున్నారు. మీరేమన్నా నేర్చుకున్నారా కొత్తగా ఈ సినిమాలో? డబ్బు. అమ్మా ఓకే, డబ్బు గురించి చాలా నేర్చుకున్నాను. ఓకే, డబ్బు అంటే సినిమా డబ్బు అండి, రెమ్యునరేషన్ పోయింది, వెళ్ళిపోయింది. ఆయన చాలా క్లారిటీ ఉంది. యా, అండ్ యా జిఎస్కే గారి డీజీకే యా డీజీకే గారి సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. సో ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఎలా ఉండింది సినిమాకి? యా, డీజీకే అబ్బాయి స్క్రీన్ నేమ్ అలా పెట్టుకున్నాడు. బేసికలీ దేవదీప్ అండి అబ్బాయి పేరు. దేవదీప్ మంచి పేరుంది. ఓకే, తెలుగు కాదు తను. ఓకే, సో ఛత్తీస్గఢ్ అబ్బాయి. ఓకే ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీకి తిరుమల చాలా ఇష్టమైన ప్లేస్ అండి. సో జస్ట్ తిరుపతి బ్యాక్డ్రాప్ అనగానే కథ కూడా అవసరం లేదు, నేను చేసేస్తాను చెప్పి రెమ్యునరేషన్ తగ్గించుకొని చేసేసాడు అబ్బాయి. సో వెరీ హ్యాపీ. వాళ్ళకు అంత దూరం వాళ్ళు కూడా ఇంత హెవీ కనెక్షన్ ఉంటుందా అనిపించింది నాకైతే. సో తను అనుపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అబ్బాయి అండి. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో చాలా బాగా చేశాడు. అండ్ కొత్తవాడు అవడం వల్ల ఏంటంటే ఇంకా ఐ మీన్ తక్కువ డబ్బుల్లో ఎలా మంచి అవుట్పుట్ తీసుకురావాలా, దానికోసం ఎంత కష్టపడాలి, అలా 24 hours షూటింగ్ చేసిన డేస్ ఉన్నాయండి. ఆర్టిస్ట్లను లేదండి, ఆర్టిస్ట్లను పంపించేసి వేరే ఆర్టిస్ట్లను పిలిపించారు. టెక్నీషియన్స్ కి ఇంకా ఎప్పుడు వర్కే కదా. అలా చేసిన రోజులు ఉన్నాయి పాపం, అయినా సరే ఏమనుకోకుండా చేసేదాన్ని. సో చాలా బాగా చేశాడు అబ్బాయి. ఐ థింక్ తనకు చాలా బెటర్ ఫ్యూచర్ ఉంది. సో నాతోనే ఉంటాడు అనుకుంటున్నా. సో ఇంకా ప్రొడ్యూసర్స్ రమేష్ డబ్బుగుట్టు అండ్ రెడ్డి రాజేంద్ర అండి. సో వాళ్ళు వచ్చేసి అటు సైడ్ వాళ్ళు, నెల్లూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ సైడ్ వాళ్ళు. సో వాళ్ళకు కూడా తిరుపతి అంటే స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో కాబట్టి వాళ్ళు తిరుపతిలో ఈవెన్ ఇంటీరియర్ లొకేషన్స్ కూడా మేము తిరుపతిలోనే చేసాం. సో చాలా డిఫరెన్స్ ఉంటుందండి కొన్ని, అందుకోసం అథెంటిక్ వెళ్ళాలని అక్కడే చేసాం మేము. సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి మేము నీట్గా చేయగలిగాం. సో మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఏడుకొండలవాడి బ్లెస్సింగ్స్తో తిరుపతి అనే ఒక ఎమోషనే అందరినీ దగ్గర తీసుకొచ్చింది ఈ ప్రాజెక్ట్ లోకి అని అనిపిస్తుంది. బికాజ్ అందరూ ఆ తిరుపతి అనే పదంతోనే జాయిన్ అయిపోయారు.
దట్ ఈస్ అన్ ఎమోషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. డెఫినెట్ గా ఐ థింక్ కొంతమందికి ఆ డిఫరెన్స్ తెలియదండి తిరుపతి తిరుమల తిరుమల అనేది తెలియదు. అంటే వాళ్ళకి ఎక్కడ ఫ్లైట్ లో దిగుతారు రేణిగుంట యాక్చువల్లీ నాకు తెలీదు మూవీ చేసే వరకు నేను అడిగి తెలుసుకున్నాను. ఓకే ఓకే. లేదంటే రైల్వే స్టేషన్ లో దిగుతారు, క్యాబ్ బుక్ చేసుకొని తిరుమలకి వెళ్ళిపోతారు, కొండకి వెళ్ళిపోతారు, అంతా అదే అనుకుంటారు. చాలా మంది అలాగే చేస్తారు ఎగువ తిరుపతి లేదా దిగువ తిరుపతి లేదా ఎగువ తిరుమల దిగువ తిరుమల ఇలా అనుకుంటా ఉంటారు. బట్ తిరుపతి చాలా పెద్దది. సో తిరుమలకు వచ్చి కూడా తిరుపతి చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు, అసలు తిరుపతి సిటీ చూడని వాళ్ళు. యా, బట్ ఐ థింక్ ఇప్పుడు మీరు సినిమాలో చూపిస్తున్నారు కాబట్టి అందరికి ఆ సిటీ గురించి కూడా కొంచెం తెలిసే అవకాశం ఉంటుంది. పూర్తిగా తెలుస్తుందండి మోస్ట్లీ, అంటే మోస్ట్ ప్లేసెస్ కవర్ అన్ని చేసి కవర్ అయిపోయినాయి. నేను ఈసారి వెళ్తుంటే ఇది అది అది పీపుల్ విల్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, యూనివర్సిటీస్ అన్ని యా అన్ని చాలా ఉంటుందబ్బా మాట్లాడాలంటే కానీ. యా, మూవీ గురించి ఒక్కసారి ఇప్పుడు టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరైనా ఉన్నారా, అంటే వీళ్ళకి ఎక్కువ నచ్చుతుంది అని కానీ 3 రీజన్స్ చెప్పండి మూవీకి ఎందుకు రావాలి ఆడియన్స్ అన్నది. రాబరీ డ్రామాలు మనం చాలా చూస్తామండి, కానీ ఒక డివోషనల్ టచ్ ఉన్న రాబరీ డ్రామా నేను ఇంతవరకు అయితే చూడలేదు. Okay. సో ఆ రాబరీ డ్రామాలోకి ఒక డివోషన్ ఉంటుంది. ఆ డివోషన్కి మళ్ళీ అగైన్ మన కర్మ ఫలిత సిద్ధాంతాలను బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి సో మీరు ఎంత చూసినా మీకు బియాండ్ ఇంకోటి ఇస్తుందండి క్లైమాక్స్కి వచ్చేసరికి కంపల్సరీ. ఓకే, సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది కొంతవరకు నిజమే అవుతుంది కూడా. Okay. ఓకే ఇంతే కదా అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 2 రేసీ స్క్రీన్ ప్లే వస్తుందండి. మీరు ఒక్క సీన్ మర్చిపోయినా ఖచ్చితంగా మిస్ అయిపోయి సైడ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంత రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. ఓకే ఓకే. ఇంకెక్కడ అసలు తల తిప్పి కళ్ళు తిప్పి సెకండ్ హాఫ్ చూడాల్సిన అయితే ఇది అంత కూడా హెవీగా ఉండదు. ఉంటుంది. ఓకే, సో ఇంకా అంతవరకు ఒక రకంగా ఉంటుంది, ఎండ్ వచ్చేసరికి ఇంకో లెవెల్లో ఉంటుందండి. వావ్. సో ఆ రౌండప్ చాలా హెవీగా జరుగుతుంది. సో అంత హెవీ చిన్న సినిమాలో మీరు ఎక్కడ చూడరండి, డెఫినెట్గా చూడరు. సో సో ఆ స్క్రీన్ ప్లే లోనే ఆ బలం స్క్రీన్ ప్లే చాలా ఎక్కువ ఉంటుందండి. రెండోది ఇంకా తిరుపతి అండి. సో తిరుపతి అనేది ఒక రీజనల్ కాదని నా ఫీలింగ్ అండి. తిరుపతి ఈజ్ అన్ యూనివర్సల్ థింగ్. అవునవును. సో అటువంటి తిరుపతిని మేము కంప్లీట్గా చూపించామండి, అది ఫస్ట్ టైం. సో అది హ్యాపీ. సో డెఫినెట్గా ఆ ఒకేషన్కైనా చూసేయచ్చు సినిమా అనిపిస్తుంది. అవును అవును. ఇంకో రీజన్ రావణ్ గారు మీరు చెప్పండి చూద్దాం. నేను నా కోసం చూడొచ్చు ఓకే. లేదండి, ఒక మంచి సినిమాని అంటే వన్స్ దే వచ్చి కూర్చొని చూస్తే మాత్రం వాళ్ళు దే విల్ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీథింగ్. అంటే ఒక కాంతారా ఈవిడే చేసింది, సో మేము చూసాము, అంత పెద్ద హిట్ అయింది కదా. సో అది కూడా sentiment ఉంది. అది కూడా సో నేను చూసాను, మీ ఇంటర్వ్యూ చూసాను. ఓకే అండి, నేను కూడా నిజంగా కోరుకుంటున్నాను ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని. డెఫినెట్ గా అంటే మీరు అన్నట్టు ఆ కథలో బలం ఉండి ఎంగేజింగ్ గా ఉంటే ఆడియన్స్ కి ఇంకా అసలు అంతకు మించి ఏమీ అవసరం లేదు. అక్కడ ఏ స్టార్ ఉన్నారా, కొత్త యాక్టర్ ఉన్నారా అన్నది కూడా ఏది తెలీదు. సో ఐ హోప్ ఈ సినిమా కూడా అలా అందరినీ ఎంగేజ్ చేసి ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్ చేస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. సో November 18th ఇట్ ఈస్. సో మార్క్ ద డేట్, మర్చిపోకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.